హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లాట్. మీరు చూస్తున్న విధంగా కెన్వాలో అనుఫాంట్స్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికోసం కెన్వా అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కొలిచాలా అనే వెబ్సైట్ని యూజ్ చేయాలి. ఫస్ట్ నేను మీకు పంపించే కెన్వా ఎడిటబుల్ టెంప్లెట్ లింక్ని ఓపెన్ చేయండి. ఇది కెన్వాలో ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనిని కొద్దిసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని నేను మీకు పంపించే అనుఫాంట్స్ బై జానీ అనే లింక్ని ఓపెన్ చేయండి. దీనిని మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే యాప్లో మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక్కడ నాన్ యూనికోడ్ లెటర్స్ మీకు కనిపిస్తాయి. వీటిని మీరు ఎడిట్ చేయాలి అంటే కింద కనిపిస్తున్న ఎడిట్ ఆప్షన్ ఆన్ అవ్వాలి. ఎడిట్ ఆప్షన్ ఆన్ అవ్వాలంటే మీ మొబైల్లో ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలి. పైన కనిపిస్తున్న సేవ్ ఏ కాపీ టు ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సేవ్ ఏ కాపీని క్లిక్ చేసి దిస్ డివైస్ని సెలెక్ట్ చేసి స్టోరేజ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోల్డర్లో ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ ఆన్ అవుతుంది. ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి కొలిచాలా అని టైప్ చేయండి. మీకు కనిపించే కొలిచాలా యూనికోడ్ అను కన్వర్టర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో యూనికోడ్ ఇన్పుట్ అండ్ అను అవుట్పుట్ అనే 2 బాక్సులు కనిపిస్తాయి. యూనికోడ్ ఇన్పుట్లో మీ ఎడిటింగ్కి కావలసిన టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ టైప్ చేయండి. దీనిని కన్వర్ట్ చేసి కాపీ టు క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మరలా మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే యాప్లోనికి వచ్చేయండి. మీకు కనిపిస్తున్న నాన్ యూనికోడ్ లెటర్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసి ఇందాక మీరు కాపీ చేసిన అను అవుట్పుట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మళ్ళీ అన్నిటినీ సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కింద కనిపిస్తున్నట్లుగా బాక్సులు రావాలి. ఇలా బాక్సులు వచ్చాయంటే అనుఫాంట్స్లోకి కన్వర్ట్ అయ్యింది అని అర్థం. ఈ డాక్యుమెంట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అనుఫాంట్స్ అవుట్పుట్ టెక్స్ట్ ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉండాలి. మీరు ఎప్పుడు ఎడిట్ చేసినా అన్నిటినీ సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి, అంతేకాని ఇంటూ చేయవద్దు. ఇక ఫైనల్గా కెన్వాలోకి వెళ్ళి నేను మీకు పంపించే కెన్వా ఎడిటబుల్ టెంప్లెట్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న అనుఫాంట్స్లో పేస్ట్ చేయండి. మీరు కొలిచాలలో ఇచ్చిన టెక్స్ట్ అనుఫాంట్స్లోకి కన్వర్ట్ అయ్యి అవుట్పుట్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీకు నచ్చినట్లుగా టెక్స్ట్ మార్చుకోవచ్చు, మీకు నచ్చిన టైటిల్స్ పెట్టుకోవచ్చు, డేట్ అండ్ టైం, చర్చ్ నేమ్ అండ్ పాస్టర్ నేమ్ అన్నిటినీ మార్చుకోవచ్చు. అండ్ ఇవైతే కెన్వాలో నేను ఎడిటింగ్ చేసిన డిజైన్స్. ఈ కెన్వా ఎడిటబుల్ టెంప్లెట్స్ అండ్ అనుఫాంట్ కన్వర్టర్ లింక్స్ మీకు కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేనే మీకు పంపిస్తాను. అండ్ మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.